సకల ఘనత మహిమ ప్రభావము సర్వలోకాలను సృష్టించిన ఆ దేవునికే చెందునుగాక. సర్వంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశ్రేష్ఠుడు, సర్వలోకములకు దేవుడు ఆయనే, సర్వజనులు కూడా దేవుడు ఆయన. మనమందరికీ అంటే మనుష్య జాతి మొత్తం దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. బహుశా మీకు తెలిసిన దేవునికి ఎవరైనా సృష్టికర్త ఉన్నాడంటే ఆ సృష్టికర్త గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు సృష్టికర్త సృష్టి అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏదైనా తయారు చేసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తయారు చేసుకోవడము, కొనుక్కోవడము చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి మ్యానుఫ్యాక్చరర్ ఒకటి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి వివో, ఇక్కడ ఉంది వివో. సో సృష్టికర్త వచ్చి దట్ మ్యానుఫ్యాక్చరర్ హూ మ్యానుఫ్యాక్చర్డ్ వివో ఈ ఫోన్ని తయారు చేశాడు అనమాట. ఏంద్రా అన్ని అందరికీ తెలిసిన విషయమే, ఇది మళ్ళీ చెప్తాడు మనకు తెలియనట్టుగా. అదంటే సకల ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవునికి చెందుగా. ఇప్పుడు ఏమైపోతుందంటే విగ్రహారాధన ఎక్కువైపోతుంది. నేను మొన్న ఒక చర్చ్ డినామినేషన్ వాళ్ళు క్రైస్తవులు కాదంటే చాలా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు కూడా. దుఃఖపడండి, తప్పులేదు. ఎందుకంటే మీరు ఇక్కడ దుఃఖపడడం మేలు, పరలోకానికి వెళ్ళలేక వాళ్ళు పరలోక రాజ్యానికి మార్గము అని ఒకటి పెట్టుకొని వాళ్ళు అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకి ఏ బాధ్యత లేదు, ఫ్రీ అని అబద్ధం చెప్తా ఉంటే దాన్ని ఎలా ఖండించకుండా ఉంటాము? అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇంకొక డినామినేషన్ తీసుకున్నా కానీ అదే ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమైపోతా ఉందంటే చాలా మటుకు విగ్రహారాధనకు మరి తీసుకుపోయేదాని లాగా ఒక విగ్రహారాధన టర్మ్ చెప్తుందండి. హై క్రైస్టాలజీ అనే ఒక విగ్రహారాధన ఉంది. అది క్రైస్తవులలో దాదాపుగా నాకు తెలిసి 90% కంటే ఎక్కువ మంది హై క్రైస్టాలజీ అనే విగ్రహారాధనకు బలైనారు. మరి ఇది ఎలా మనం కనుక్కోవాలంటే చాలా కష్టం ఇది కనుక్కోవడం. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లోనే ఈ హై క్రైస్టాలజీ అనే విగ్రహారాధన ఉందంటే మరి చాలామంది ఏంటంటే బైబిల్ అంటేనే ఓయమ్మా నయా పరిశుద్ధ గ్రంథము, దీంట్లో పొల్లు తీసినా పొల్లు పోయినా కానీ ప్రాబ్లమ్స్ అని ఇది పరిశుద్ధ హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు దీంట్లో అన్ని విషయాలు పొందుపరచబడినాయి. ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన ఈ మాట విగ్రహారాధనకు సంబంధించిందా లేక పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇలా జరుగుతుందని ప్రవచనం ఉంటుంది, ఆ ప్రవచనము జరిగిపోయిన తర్వాత ఆ ప్రవచనానికి విలువ ఉండదు, దానికి అది సార్థకత ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయనకు మా ఇంట్లో పనిచేసే వాచ్మెన్కి కరోనా వచ్చింది. నేను ఆయనకు ఆ రోజు వచ్చిన ప్రవచనం ఏమంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని మీద చేతులు పెట్టి నీకు ఆయన సార్ నేను చచ్చిపోతాను కదా ఖచ్చితంగా అంటే, నో, దేవుని మహిమాత్మ కోసం. అతను హిందూ, సుబ్రాయుడు అని. వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఈశ్వరమ్మ, సుబ్రాయుడు ఈశ్వరమ్మ, ఆమె హిందూనే. ఒక చిన్న రూమ్, బహుశా లైక్ 10x10 రూమ్లో వాళ్ళు ఉంటున్నారు, ఇద్దరు 10 feet x 10 feet. అంత చిన్న రూమ్లో ఇద్దరు ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అయితే దేవుని స్వరము నాకు చెబుతుంది, అమ్మా నీకు రాదు అని చెప్పిన దాన్ని బట్టి అది ఆమెకు అసలు కరోనా రాలే. ఈయనకు కరోనా ఈవినింగ్ కల్లా సింప్టమ్స్ తగ్గిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చేసి నడుస్తున్నాడు. అందరూ అతను చూసి అవాక్కవుతున్నారు. ఇది నా గొప్పతనం ఏమన్నా ఉందా? ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ దేవునికి చెందునుగాక అని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను, ఇది మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను, దీనికి ఎందుకు మళ్ళీ దానికి వివరణ ఇస్తున్నాను అంటే, పొరపాటున నేను చెప్పే వాక్యం కానీ ఇది నా వాక్యం కాదు, నేను చెప్పే మాట కూడా నా మాట అసలే కాదు. ఇది దేవుని కుమారుడైన యేసయ్య మాట.
అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట కావాలి. ఇప్పుడు బైబిల్లో అనేక మంది ప్రవక్తలు, అనేక మంది గొప్పవాళ్ళు, గొప్ప భక్తులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. అపోస్తులు కానివాడు కూడా ఒకడు అపోస్తులు అని చెప్పుకుని ఉండేవాడు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంతమంది ఉండగా వివేకము కలిగి మనం ఎలాగా మనము ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఎలా తెలుసుకోగలుగుతాము? ఇప్పుడు బైబిల్ మా డాడీ ఏమంటారంటే, మా నాన్న శ్రీకే రాజరత్నం గారు ఏమంటారంటే, నువ్వు ఎందుకు యేసయ్య మాటలకి ఎక్కువ విలువ ఇస్తావు? యేసయ్య చెప్పిన మాట చాలా సరిపోతాయా అంటే, యేసు చాలు. యేసు అంటే యెషువా గారి మాటలు ఆయన మాటలు కాదు. దేవుడు ఏ సందర్భంలో ఏది ఎప్పుడు చెప్పాలో చెప్పమని చెప్పినప్పుడు ఆ సందర్భంలో అది అప్పుడు చెప్పిన మాట యేసయ్య మాట. ఇక్కడ యేసయ్య సొంత మాట కాదు, దేవుని మాట తేనె కంటే మధురమైనది అని ముందుగానే చెప్పినాను. మరి ఈరోజు టాపిక్లో ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ అని అది టాపిక్. అంటే తెలుగులో దానికి కరెక్ట్ అయిన పదము రూపాంతరము చెందిన యేసయ్య. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సినది, రూపాంతరం అంటే ఏంటి, ఏం జరిగింది, ఇది మనం ఎందుకు ఈరోజు చదువుకోవాలి అని మనం గమనించినప్పుడు, ఫస్ట్ దానికి ఆ ట్రాన్స్ఫిగరేషన్ దానికి వెళ్ళే ముందు ఒకటి ఇది ఎందుకు అంత ప్రాముఖ్యంగా ఈరోజు దాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే, నేను యేసయ్య అన్నాను, ఆయనకు అసలుగా పెట్టబడిన పేరు చాలా ముందు వీడియోస్లో చెప్పాను, యెషువా. ఈ యెషువా గారు ఎవరు అని తన శిష్యులైన పేతురుతోటి వారితోటి అడుగుతాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మత్తయి సువార్త 16వ వచనంలో మనము 13 నుంచి చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కేసరియా ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, ఈ మనుషులు నా గురించి ఎవరుకుంటారని యేసయ్య అడుగుతున్నాడు. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయాడు కదా ఆయనని, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు అని చెప్పుకొనిచున్నారనేది. అందుకైన మరి ప్రజలు ఆ విధంగా అనుకుంటారు, మరి మీరైతే ఏమనుకుంటున్నారని అడగగా, అందుకు సీమోను పేతురు, ఆయనకు ఇంకొక పేరు కూడా ఉంది, బర్యోనా. సీమోను పేతురు ఏమంటాడు, నువ్వు సజీవుడకు దేవుని, అంటే మనం చెప్పాం కదా సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ దేవునికి చెందిన మీరైతే అంటే అందుకు సీమోను పేతురు ఏమంటాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. క్రీస్తు అంటే ఇక్కడ కింద 1 పెట్టేసి క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని. అభిషేక్ బచ్చన్, అభిషేక్ రెడ్డి ఇవన్నీ వినే ఉంటాం. అభిషక్తుడు అంటే దేవుని చేత ప్రతిష్ఠింపబడిన, దేవుని చేత అభిషేకింపబడినాడు అని. సో మీరైతే ఏమనుకుంటున్నారు అంటే, సీమోను పేతురు అంటాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు యెషువా ఎవరు? దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్న కుమారులలో కుమారుడు, ఒక కుమారుడు. ఇప్పుడు ఈ కుమారుడు మరి ఈయన ఏమంటున్నాడు? దేవుని కుమారుడు అంటే దేవుని వలన సృష్టింపబడినవాడు, సృష్టికర్త. దేవుని వలన సృష్టింపబడిన సృష్టిలో ప్రధానమైన మొదటి సృష్టి యెషువా గారు. అది మీరు గమనించుకోవాలి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా పాటలు మనం యేసయ్యను ఆరాధించేలాగా ఉంటాయి, యేసయ్యను ప్రేమించేలాగా ఉంటాయి. యేసయ్య చేసిన ఆ యొక్క శిలువ యాగాన్ని ఎక్కువగా మనము దాన్ని మెమరీ వేసుకునేలాగా ఉంటాయి. కానీ యేసయ్య అన్నీ ఏమని చెప్తున్నాడంటే, మీరు నన్ను వెంబడించండి, నా వెనక వచ్చు
గొర్రెతోలు కప్పుకున్న తోడోళ్ళు ఉంటారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త నాయన. పరిసయ్యులు ఉంటారు, వాడు అపోస్తలుడు అని చెప్పుకోవచ్చు అని అది ఇంకా క్లియర్, ఇంకా విశదీకరించాలా. పరిసయ్యుడు ఉన్నాడు, నా వెనక వస్తాడు. ఒకవేళ ఎట్లా 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 తెలుసుకోగలుగుతాము? ఇప్పుడు నేను చెప్పే మాట అది నిజమా కాదా అని ఎలా చెప్పుకోవాలంటే, యేసయ్య చెప్పిన మాటలు బండ మీద ఈయన మాటలు విని మీరు దీన్ని గైకొని దీన్ని ఆచరించిన ఎడలా మీరు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతారు. ఇప్పుడు ఇదొక ఈయన మాటలు అంటే కొండ మీద ప్రసంగంలో ఉన్న దేవుని మాటలు, యేసయ్య నోట వచ్చిన మాటలు. ఆ మాటలలో మనము యేసయ్య పలికిన మాటలు మత్తయి సినాప్టికల్ గాస్పెల్స్ అంటారు. మత్తయి, మార్కు, లూకాలో ఉన్న మాటలతోటి అది పొంతన అంటే అది సింక్ అయింది అనుకోండి, అది దేవుని మాట. సింక్ కాలేదు అంటే ఒకవేళ ఏమైనా అప్డేట్ అయిందా అంటే దీనిలో అయిన సింక్లోనే దీనికంటే అప్డేటా అని చూడాలి. అంతేగాని దేవుని పరలోక రాజ్యం మార్గానికి పోయే మార్గాన్ని ఇట్లా బరల్చే మార్గంలాగా ఉండకూడదు. ఇప్పుడు అంటే మనం దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యెషువా గారు మార్గం సిద్ధం చేసి ఇలా వెళ్తున్నాము, ఇంకోటి వచ్చి అంత అవసరం లేదు ఇలా ఇలా అన్నాడంటే అది వక్ర మార్గం. షార్ట్కట్ ఉందిరా, నువ్వేం చేయాల్సిన అవసరం లే, జస్ట్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ పర్సనల్ సేవియర్ అని ఎవడన్నా అన్నాడంటే వాడిని బూట్కాలతో కొట్టాలి మనం. లేదా నీ సొంత రక్షకుడు, కొంతమంది మాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, జీవి రత్నం, ఈజ్ అన్ అడ్వకేట్. ఆయన పాపము ఆయన ఇంకొక పిల్లోడు అభిలాష్ ఆ అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న చనిపోయినా కూడా శనివారం పోయేసి స్వార్థ ప్రకటన అని చెప్పేసి పోయేసి వాళ్ళు చెప్పేదంటే, యేసయ్య మీరు పాపము వలన వచ్చు జీతము మరణము, మీరు చచ్చిపోతారు కాబట్టి మీరు సావకుండా భయపడకుండా ఉండాలంటే మీకు ఒకటే మార్గము, యేసయ్యను మీరు సొంత యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మీ సొంత రక్షకునిగా అంగీకరించిన యెడల మీరు నిత్య నాశనానికి వెళ్లకుండా నరకములో అగ్నిలో కాలకుండా మీరు పరలోకానికి వెళ్తారని ఇవన్నీ అబద్ధాలు చెప్తారు. యేసయ్య నిజమైన దేవుడు అంటే ఇప్పుడు యేసయ్యను తయారు చేసిన సృష్టించిన ఆ దేవుడు ఎవరు? యేసయ్య సాగిలపడి మొక్కిన ఆ దేవుడు ఎవరు? శిలువ మరణం ముందు సాగిలపడి మొక్కుతాడు యేసయ్యకి, ఈ పాత్ర వీలైతే ఆ దేవుడు ఎవరు? మరి యేసయ్య నిజమైన దేవుడైతే మరి నీ తండ్రి అయిన దేవుడిని మాత్రమే ఆరాధించి అంటే బ్రాకెట్లో మొక్కి ఆయన మాత్రమే సేవించాలి అని చెప్పిన ఆ దేవుడు ఎవరు? ఆ సృష్టికర్త ఎవరు? ఈయన చెప్పినటివన్నీ నీ తండ్రి అయిన దేవుని నువ్వు ఆరాధించవలను, ఆయన మాత్రమే సేవించవలను, ఆయన మాత్రమే మొక్కాల అంటే నువ్వు మొక్కాలనుకుంటే అదొక లేదు అంటే ఇంకా అది విగ్రహారాధన. నేను కనపడిన ఎలా మొక్కుతాను, నేను సూట్ గీట్ వేసుకున్నాను, రెడ్ ఏదో కొత్తగా ఉంది, కలర్ కొత్తగా ఉంది, హెయిర్ ఏమో చాలా ఎక్కువగా ఉంది, మీరు స్వామీజీ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లు, ఉప్పులో నీళ్ళేసినట్టు. అయితే ఇంత ఇప్పుడు దేవుని ఆత్మతో ఉపమానములో ఏమంటాడు యేసు గారు? స్వర్గలోక మర్మములు దాగి ఉన్నాయి, ప్రవక్తలను ఎందరో గొప్పవాళ్ళు వారికి అనుగ్రహింపబడలే, కానీ మీకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నా. స్వర్గలోక మర్మాలు దాగున్నాయి ఉపమానాలు, ఆవిగింజ ఉపమానంలో. ఆవిగింజవు అనే దేవుని ఆత్మని విత్తనము మనలో చిగురించి వాళ్ళకైతే చెట్టులాగా అయితే దేవుని దూతలే వచ్చి పరిచయం చేస్తారు. ఆవిగింజ కూరగాయల మొక్కట్లో చిన్నదైనప్పటికీ అది మంచి నాటబడినప్పుడు అది పెరిగి పెద్దదై దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి అంటారు. ద బర్డ్స్ ఆఫ్ హెవెన్ విల్ రిసైడ్. ఏదో ఊరికి ఉంటాయా? దేవుని దూతలు వచ్చి ఊరికి ఉంటారు వాళ్ళు, నా ఆత్మలో వాళ్ళు. దే విల్ గివ్ ద హీలింగ్, దే విల్ గివ్ యూ ద డెలివరెన్స్, దే విల్ గివ్ యూ ద ప్లెంటిఫుల్నెస్ అండ్ అబండెన్స్ ఇన్ యువర్ హోల్ లైఫ్. అన్నీ ఉంటాయి వాడికి హ్యాపీనెస్ లేదు. వై? ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ లేకపోతే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. ఇప్పుడు దేర్ ఆర్ 3 phases ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరము, ఒకటి మేధస్సు, ప్రాణంలో ఉంటుంది మేధస్సు, మూడోది ఆత్మ. ఈ ప్రాణము ఆత్మకు చాలా కన్ఫ్యూజ్ కొడుతుంటారు మనుషులు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లే. మీరు ఏ విధంగా కానీ ఈ శరీరము, ప్రాణంలో మేధస్సు, డెసిషన్ మేకింగ్
అండ్ ఎమోషనల్, ఈ మనోభావాలు, నిర్ణయం తీసుకునే స్వభావము, మేధస్సు కలిపితే ప్రాణం, అంతే. ఈ బాడీ అండ్ ఈ మేధస్సు ఇక్కడ ఈ భూమిలో వదిలేసి మనం వెళ్ళిపోతాం. ఈ ఆత్మను మాత్రమే మనం దేవుని దగ్గర తీసుకెళ్తాం. అందుకే రక్షకుడు వచ్చి ఏం చేసినాడు, ఏం చేయకుండా పోయినాడు అంటారా? చాలామంది ఏమంటారంటే మీరు పాపులు, పుట్టుకొత్త పాపులు అంటారు. పుట్టుకొత్త పాపులని అంటే యేసయ్య గారు ఏం చెప్తారు? మీరు చిన్నపిల్లల వంటి వారు మారితేనే కానీ మీరు పరలోక రాజ్యానికి రారు. మీరు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితేనే కానీ మీరు పరలోక రాజ్యానికి పోరు. ఆ చిన్నపిల్లలు నా దగ్గర రాయనండి. వీరి దేవదూతలు తండ్రిని చూస్తుంటారు. వీరి దేవదూతలు ఎవరు చూస్తుంటారు? తండ్రిని చూస్తుంటారు. వీళ్ళకి ఈ పిల్లలకి ఎవరు అసిస్ట్ చేస్తున్నారు? ఈ దేవదూతలు వాళ్ళకు అసిస్ట్ చేస్తున్నారు. అంటే చిన్నప్పుడే మనకు దేవదూతలను ఏర్పాటు చేస్తాడు. అయితే మళ్ళీ పెద్దగైనాక మనము తల్లిదండ్రుల మాటలు విని, టీచర్ల మాటలు విని, చర్చలకు వెళ్ళి పరికమాల మాటలు విని యేసయ్య చెప్పిన మాటకు చాలా దూరంగా వెళ్ళిపోయి మీ హృదయం కఠినపరచబడింది. ఇప్పుడు మళ్ళీ పెద్దోళ్ళు అయిపోయినారు. మళ్ళీ మీరు దేవుని రాజ్యానికి రావాలంటే ఒకటే మార్గం. ఊరికే యేసయ్య సొంత రక్షకుడు, మై పర్సనల్ సేవియర్, మై పర్సనల్ బ్యాంక్, మై పర్సనల్ లాకర్ అని అనుకుంటే కుదరదు. ఆయన చెప్పిన సంగతులు అవి దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట నీ నోట కావాలా, అది చెయ్యాలా. ఇప్పుడు ఏమంటాడు? మీరు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారండి అంటాడు. చిన్నపిల్లలుగా మారండి అంటే మీ అహాన్ని జీరో. నాకేమీ తెలియదు నాకేం తెలియదు, నేను చిన్న పసిబాలుని, ఆత్మసంగతులు నాకు తెలియదు. ఇప్పుడు హ్యాండిక్యాప్ అయిపోయింది. బాడీలో 3 పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు నాకు అన్ని పార్ట్స్ బాగుంటే ఐఎమ్ ఏ హెల్తీ పర్సన్. అయితే ఇన్ టోటాలిటీ ఇప్పుడు మనం ఆత్మ మేధస్సు శరీరము మాత్రము ఫుల్ ఉబ్బిపోయి కొవ్వు పట్టింది. అలాగే మేధస్సు ఇంకా ఫుల్ అయిపోయి ఏది తీసుకోలేకపోతుంది, ఎవరు చెప్పినా కానీ అర్థం చేసుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీకు జంతువుకి ఏం తేడా ఉండదు. ఆత్మ గురించి ఏం పైసా తెలియదు నీకు అలాంటి పరిస్థితి అయితే నువ్వు ఇంతవరకు బతికిన నీ వయసు ఎంతున్నా కానీ, ఒక 70 ఉన్నా, 80 ఉన్నా, 90 ఉన్నా, 100 కొట్టినా కానీ అది తీసుకుని దిబ్బలా వేయచ్చు అనమాట. అంటే మేధస్సు ఉంది నీకు. బైబిల్ చూడకుండా చెప్పగలుగుతావు. ఆ పేర్లు అవి పాత నిబంధన చెప్పగలుగుతావు, కొత్త నిబంధన చెప్పగలుగుతావు, పౌలు పత్రికలు చెప్పగలుగుతావు, యోహాను లిటరేచర్ చెప్పగలుగుతావు, అన్నీ చెప్పగలుగుతావు. ప్రొఫెషనల్ మెస్పరైజ్ అయ్యగలుగుతావు నీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి, నీ యొక్క థాట్స్ తోటి. బట్ దట్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నీ ఆత్మలో దేవుని ఆత్మ నింపబడకపోతే నీ లైఫ్ ఇంతవరకు వేస్ట్ అయింది. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఎఫర్తా అంటున్నా ఈరోజు మీకు ఆత్మీయ కళ్ళు తెరవడం కాదు. యేసయ్య చెప్పిన మాటలు శరీరానికి ప్రాణానికి సంబంధించిన మాటలు కాదు. మీరు కావాలంటే ఇది ఈరోజు టాపిక్ కాదు, అయినా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయాలంటే దీన్ని మత్తయి 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు. అదే మాట మార్కులో చూస్తే బీదలైన మీరు ధన్యులు అని ఉంటుంది. అక్కడ బీదలంటే దేంట్లో బీదలు? డబ్బులో బీదలా? నో, ఇక్కడ డబ్బు గురించి కాదు ప్రస్తావన. ఆత్మ విషయమై దీనిలోను అంటే ప్రతి మాట యేసయ్య చెప్పిన మాట ఆత్మ విషయం. యేసయ్య రక్షించడానికి వచ్చినది మన ఆత్మని, మన శరీరాన్ని, ప్రాణాన్ని కాదు. ఎందుకంటే యేసయ్య వచ్చిపోయిన తర్వాత అందరూ చచ్చిపోయినారు. శరీరం ప్రాణము అట్లనే పోతుంది, అది కాలిపోతుంది, అది బూడ్చబడుతుంది, అది వాటర్లోనూ మట్టిలోనూ కలిసిపోతుంది, ఈ భూమిలో కలిసిపోతుంది అది. అందుకే ఏమంటాడు అనమాట, రే మీరు రాండ్రా వేరే వెంబడించండి అంటే, అయ్యగారు కొంచెం బోధ కూడా మా నాన్నగారిని పాత పెట్టేస్తాను, కొంచెం ప్లీజ్ టైం ఇవ్వండి అంటే, కవాన్ మృతులను పాత పెడతారు, యు కమ్ అంటాడు అనమాట. మృతులను ఎట్లా పాత పెడతారు మీరు చెప్పండి? అంటే మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోయిన ఎట్లా పాత పెడతారు? పాత పెట్టలేరు కదా. అంటే వీళ్ళు బతికే ఉన్నారు, కానీ వీళ్ళు దేంట్లో చనిపోయినారు? ఆత్మలో చనిపోయిన వాళ్ళు శరీరమైన మృతులను పాత పెడతారు. ఏం చెప్తారు? పెద్ద ఈవెంట్ చేసి బాగా హంగామా చేస్తారు అనమాట. చనిపోయిన తర్వాత తీసి ఎక్కడేసినా కానీ అది భూమిలోకి వెళ్ళిపోతుంది. దానికి ఇప్పుడు చాలామంది ఏంటంటే మంచి చావు కావాలంటాడు ఒక ఆయన, ఇజ్రాయెల్ పాస్టర్ గారు, ఒంగోలు, మంచివాడు, గుడ్డివాడు, ఆత్మీయ గుడ్డివాడు. ఎందుకంటే మంచి చావు కావాలంటున్నాడు. వారిని నువ్వు ఇంకా బతికున్నావంటే దేవుని బాధ్యత చేపట్టి దేవుని యొక్క ఆత్మ నీలో నింపబడి నువ్వు 100 మంది యేసయ్యలను నువ్వు తయారు చేయాలి. నువ్వు యేసయ్యలాగా మారాలి, విత్తనం అంటే యేసయ్య అంటే దేవుని కుమారుడు అనే విత్తనం నీలో ఉంది కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగా మారి
100 మంది దేవుని కుమారులు చేసినప్పుడే నీకు సార్థకత ఏర్పడుతుంది. అసలు నీకు ఈ వితరమే మొలకెత్తకపోతే, నీ ఈగో జీరో కాకపోతే, నాకు అన్నీ తెలుసు, నేను ప్రిన్సిపల్ ఉన్నా, నువ్వు ప్రిన్సిపల్ అయితేమి, నువ్వు 70 అయితేమి, నువ్వు 20 అయితేమి. మా నాన్నగారికి ఫిబ్రవరి 6th ఇంకొక వారానికి హీ విల్ బీ కంప్లీటింగ్ 83 అండ్ ఎంటరింగ్ 84. కానీ నాకు తెలుసు ఖచ్చితంగా నరకానికి అని. ఎందుకంటే ఇక్కడ మేధస్సు అధికంగా ఉంది ఆయనకు. ఎక్కడ చూసినా ఆయనని అయ్యగారు స్వామి గారు, పెద్ద ఆయన, ఎక్కడ పోయినా కానీ గౌరవము మర్యాదలు ఓహో అలా ఉంటాయి. కానీ నీ ఆత్మలో నాకన్నీ తెలుసు అనే భావన నీకుంటే, నీ ఆత్మలో దేవుని ఆత్మ లేకపోతే, నువ్వు దేవుని బాధ్యత నీకు తెలియకపోతే, 100 మంది తప్పిపోయిన కుమారులను నువ్వు దేవుని వైపు మార్చకపోతే, 100 మందిని తయారు చేసే వాళ్ళు నువ్వు తయారు చేయలేకపోతే, నో యువర్ టాస్క్ ఈజ్ నాట్ కంప్లీట్. నీకు నువ్వు 83 సంవత్సరాలు బ్రతికినది శుద్ధ వేస్ట్. మా నాన్న మీద నాకేం కోపం లేదు, నేను ఆయన ఎక్కువ ప్రేమిస్తా. నాన్నా నీవే ప్రాణం అని నా సరిపోదు కదా, నీవే నా ప్రాణం అన్నా కానీ అది సరిపోదు, నీకోసం నా ప్రాణం ఇచ్చినా కానీ అది తక్కువ అవుతుంది అని ఒక పాట, సినిమా పాట. నాన్నా ప్రాణం అని నా సరిపోదు కదా మాట. ఈ నాన్న ఇక్కడ భూమి మీద ఉండే నాన్న గురించి పాడితే అది ఉట్టి వేస్ట్. నాన్న ఏమైనా చిల్లరిస్తాడు మొహానికి ఉంటే. ఇప్పుడు నాన్నకు ఆస్తి ఉంటే ఒకలాగా, ఆస్తి లేకపోతే ఒకలాగా, ఆస్తి ఇస్తే ఒకలాగా, ఆస్తి ఇవ్వకపోతే ఒకలాగా ఉండే మనుషులు మనం చూస్తున్నాం. పెన్షన్ ఉంటే ఒకలాగా, పెన్షన్ లేకపోతే ఒకలాగా చూసే జనాలను మనం చూస్తున్నాం. ఎంత విచిత్రమైనదంటే ధనాపేక్ష అనేది. యేసయ్య అంటాడు, మీరు దేవుణ్ణైనా ప్రేమిస్తారు, లేకపోతే ధనాపేక్ష ఉంటుంది, లేదంటే ధనము సంపాదించాలా అనే కోరిక అధికంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది కానీ రెండిట్లో ఉండలేరు అని. అంటే ఒకరు ధనం సంపాదించుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఇంకా ధనం సంపాదించుకోవాలా అని అనుకున్నాడు అనుకో, అంటే ఇంకొక ఈ ఖర్చులకు డబ్బులు సరిపోలే, ఇంకొక 5 కోట్లు సంపాదించుకోవాలని అనుకుంటే అది వ్యర్థము. అందుకే ఒక ధనవంతుడి కథ చెప్తాడు. ధనవంతుడు ఫుల్ కోట్లలో ధాన్యం ఉన్నాయి, మంచిగా పంట పండింది, ఏంటి హైట్ పెంచండి, కోట్ల హైట్ పెంచండి, ఇంకా 6 సంవత్సరాల వరకు నాకు దిగులే, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తగ్గేవేలే, తినేవ్వ తగ్గేదిలే అనుకున్నాడు. నిన్ను హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేంట్లో? ఇంకే గర్వం, అహం అంటేనే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే నీ యొక్క నేను అనేదే అదే అయాం, అదే బ్రహ్మ, అదే దేవుడు. అంటే నేను అనేది ఆయన అనాల మనలో ఉండి. మనమంటే ఇప్పుడు హీరో అంటే పద్మ అంటే హీరో, టెనికి అరే హీరో అంటే హీరో అంటే నేనే అంటే అందరూ ఒప్పు అంటారు నన్ను. వాళ్ళు నన్ను హీరో అని ఎప్పుడు అంటారంటే నేను నిజంగా జీరో అయినప్పుడు, అప్పుడు ప్రజలు నన్ను హీరో అంటారు. జీరో, అరే వీడు ఇలా చేస్తాడు, వాడి ఆస్తినంతా అమ్మి జీరో చేసుకొని వాడు ప్రజలకు ఇచ్చాడు రా, వాడరా అసలు ఈయన హీరో అని వాళ్ళు అన్నప్పుడు, నువ్వు చేసే ప్రతి పని ఒక పేదవానికి, ఒక అభాగ్యురానికి, ఒక విడోకి, ఒక ఆరోగ్యం సరిగా లేనికి, మైండ్ సరిగా లేనికి, వాళ్ళ కోసం నీకు కలిగింది నీకంటే తక్కువ కలగలేని వాళ్ళకి నువ్వు సహాయం చేయొచ్చనిచ్చినప్పుడు, ఇంకా కొంతమంది అయితే ఇంకా ఆ సఫిషియన్సీ లేక ఎవరో ప్రాబ్లమ్స్ నీకు సాల్వ్ చేస్తే నీకన్నా అసలు ప్రాబ్లమ్స్ సమాధానపరచాలా, సాల్వ్ చేయాలా. కానీ నాకే కావాలా, అది నాకే కావాలా, ఇది నాకే కావాలా, వాడు నాకే కావాలా, వీడు నాకే కావాలా అని అనుకునేది అది విగ్రహ ఆరాధన. నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు, నువ్వు నీ సుఖం చూసుకుంటున్నావు, నీ శరీరం గురించి ఆలోచిస్తున్నావు. నీ ఆత్మ ఎక్కడా? నీ ఆత్మ నువ్వు యేసయ్య వచ్చి మనుషులందరినీ రక్షించేసినాడు. ఇప్పుడు ఆత్మ పాపము ఏదైతే, ఆత్మ పాపం అంటే ఏంటంటే విగ్రహారాధన. ఆ విగ్రహం మేమే విగ్రహాన్ని ఆరాధించడం లేదే అని మీరు అనుకోవచ్చు. నో, ఆత్మ పాపం అంటే సృష్టికర్తను కాకుండా దేనిని ఆరాధించినా కానీ అది విగ్రహారాధన. దేవుని కుమారుని యేసయ్యని ఆరాధించినా కానీ అది విగ్రహారాధన. ఇది చాలామందికి మిగులు పడుతుంది. ఎందుకు ఇలా అంటున్నాడు వీడికి ఏమన్నా మెంటలా?
అని అంటే మరి యేసే అదే చెప్పాడుగా. ఇప్పుడు నా తండ్రి అయిన దేవుని నేనున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజరత్న మైజక్ గారు ఈజ్ ఏ కబీర్ పురస్కార్ అవార్డు. నా తండ్రి అయిన రాజరత్న మైజక్ గారికి కబీర్ పురస్కార్ అవార్డు వచ్చింది అంటే మరి ఆ అవార్డు ఎవరికి ఇవ్వాలా? క్యాష్ అదంతా ఆయనకి ఎవరికి ఇవ్వాలా? ఆ సన్మానం అంతా ఎవరికి చేయాలా? ఆయనకు చేయాలా? ఆయన ఎట్లాంటోడు? ఆయనకు సర్వ అధికారము కావాలా? ఆయన సర్వజ్ఞాని సర్వశ్రేష్ఠుడు. ఆయన ఎప్పుడు ఆరాధన కోరుకునే వ్యక్తి. మనకుండే క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆయన నుంచి వచ్చినాయి. ఇప్పుడు నేను కావాలనుకోవడం కూడా ఆయన నుంచి వచ్చిన క్వాలిటీనే, నాకు కూడా ఆరాధన కావాలనుకోవడం. కానీ నేను జీరో అయిపోయినప్పుడు అది అప్పుడు నేనే అనేది అది ఆయన. నాలో ఉండ దేవుడు నేనే అంటాడు. నేను నా శరీరం నేను పుట్టుకతో వచ్చిన నేనే అంటే అది విగ్రహారాధన. అర్థమైందా? ఇది చాలా డీప్ సబ్జెక్ట్. అర్థం కాకుండా మళ్ళీ చూడండి, ఏం ప్రాబ్లం లేదు. నాకేం ఈ యూట్యూబ్ వ్యూస్ వల్ల నాకు పైసా లాభం లేదు. నేను మానిటైజ్ చేయలేదు దీన్ని. ఎవరో చూసినా చూడకపోయినా నాకేం నష్టం లేదు. కాకపోతే నా బాధ్యత అది. దేవునికి రావాల్సిన సకల ఘనత మహిమ ప్రభావము తర్వాత ఆయన చిత్తం నెరవేర్చాలంటే, ఆయన చిత్తం అంటే ఏంటిది? ఆయన రాజ్యం రావాలా. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలా. కుమారుడు అందరూ రావాలా, కుమార్తె అందరూ రావాలా. ఏ ఒక్క ఆత్మ నష్టపోవడానికి వీలు లేదు, అది నరకానికి వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు ఏ డినామినేషన్కి వెళ్ళినా, నువ్వు ఏ మతం ఫాలో అవుతున్నా, నువ్వు ఏ కులమైనా కానీ, నీ ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఎక్కడున్నా, అసలు భూమిలో ఉన్న అంతరిక్షంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ నువ్వు రక్షింపబడతావు. ఎందుకంటే నువ్వు ఉంటే దేవుని వైపునే ఉంటావు, లేకపోతే మ్యాక్సిమం తప్పిపోయిన దేవుని కుమారుడు వైపున ఉంటావు. దేవుని వైపున ఉంటావు, తప్పిపోయిన దేవుని కుమారుడు వైపు ఉంటావు. లాస్ట్లో జరగకపోయేది ఏమంటే ఆ తప్పిపోయిన దేవుని కుమారుడు మళ్ళీ తిరిగి పశ్చాత్తాపం పొంది నేను పరలోకానికి విధంగా పాపం చేశాను నాన్న అని అన్నప్పుడు అతన్ని పిచ్చి మెడ మీద కౌగిలించుకొని హే కమాన్ డూ ద పార్టీ పీపుల్, కొవ్విని ఏంటో కొయ్యండి పార్టీ అంటాడు అన్నమాట దేవుడు. నేను అనుకునేవాడిని, ఎందుకు ఏమి ఇంత ఆయనకు సర్వాధికారం ఆయనకు కావాలన్నా? ఇదేనా ఆయన చిత్తం? రాజ్యమే చిత్తము, చిత్తమే రాజ్యము, రాజ్యమే చిత్తమా, చిత్తమే రాజ్యమా. దేవుని చిత్తం అంటే దేవుని రాజ్యం తీసుకురావడమా? ఆయన రాజ్యం ఆయనకు ఇప్పుడు రాజ్యం లేదు, ఆయన రాజ్యం ఆయన దగ్గర లేదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దొంగతనం చేశాడు, ఇప్పుడు మనుషులంతా దొంగతనం చేశారే, అది కావాలని కోరుకుంటాడు ఆయన. అంత స్వార్థపరుడా నా దేవుడు? అంత స్వార్థపరుడా అంటే అప్పుడు దేవుడు ఇచ్చిన తలంపు ధ్యానంలో ఉదయకాలము 3-4 గంటల్లో ఆయనతో మొదటి స్థానం ఆయనకి ఇచ్చినప్పుడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆయన నువ్వు ప్రేమించినప్పుడు అప్పుడు ఈ ఆత్మీయ సంగతులు, నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు దీంట్లో ఉండే గ్రహింపు నీకు వస్తుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఇది నేను చెప్పిన సంగతి నిజమా కాదా, నేను చెప్పినది గుడ్డిగా తీసుకున్నారంటే మీరు ఎందుకంటే అందరూ చెప్తున్నారు ఇతను ఎవరో దైవకుమారుడు పద్మాకర్ కడపడేయమని చెప్తున్నాడు. మరి ఏది ఫాలో కావాలంటే మనుషులు ఎవరిని ఫాలో కావద్దు. దేవుని కుమారుడని యెషూవా చెప్పిన మాటలను ఫాలో కావండి. ముందు మీరు దేవుని అడగండి. అసలు ఒకళ్ళు నాకు చదువుకుంటే రాదంటే, నాన్న నాకేం తెలియదు, నాకు చదవడమే రాదు, నాకు నేర్పించండి అంటే నీకు చదివే యోగ్యతనే ఇస్తాడు. చదువుకుంటేది వెంటనే నువ్వు వేరే న్యూస్ పేపర్ చదవలేవు. ఒక లేడీ ఉంది, ఆ లేడీ న్యూస్ పేపర్ అవి బుక్స్ చదవలేదు కానీ బైబిల్ మాత్రం చదవగలుగుతుంది. ఎంత మిరకల్ అది. అలాగనే చేస్తాడు. లేకపోతే డైరెక్ట్ దేవదూతలతోనే నీకు ఈ కొత్త ఆజ్ఞలు, యేసయ్యకి ఇచ్చిన ఆజ్ఞలు నీకు అలా తీసి ఇలా తేనెలాగా డైజెస్టెడ్ ఫుడ్ నీకు ఇస్తాడు. అయితే ఎవరైతే ఈ యోహనన్ లిటరేచర్, పౌలిన్ లిటరేచర్ ఫాలో అయ్యే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకురా అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? నీ యొక్క ముత్యములను కుక్కలకు వేయకుడి, నీ ముత్యములు బంగారం అమూల్యమైనవి, కుక్కలకు పందులకు వేయకండి, అవి దే విల్ ట్రాంపుల్ యూ అంటున్నాడు. మా నాన్న కూడా అన్నాడు, రే ఎవడో ఒకటి కొట్టేస్తారు, చంపేస్తారు రే. అయినా నీకు వేరే వాళ్ళు, మా నాన్న అడుగుతారు రాజరత్న వైద్య కాదురా, కాంట్రవర్సీ లేకుండా నువ్వు వాక్యం చెప్పలేవా? నువ్వేమన్నా నువ్వు చదివేదే 3 అధ్యాయాలు, యెషయా చదువు, అది చదువు, నీకు 3 అధ్యాయాలు చదివితేనే నీకు అంతా వచ్చేసినట్టు అంటే, అరే దేవుని కుమారుడే కుడిపార్శ్వమున కూర్చున్న దేవుని నాన్న నేనున్నాను. ఇప్పుడు నేను నీ దగ్గర ఉండి నేను వచ్చేసి నేను
నేను ఒక 10 రోజులు మీ దగ్గర ఉండి ఆ 10 రోజులు ఏం జరిగిన విషయము నేను చెప్పగలుగుతానా? మధ్యలో ఎవడో వచ్చి పోస్ట్ అని చెప్పి వచ్చిపోయినాడు, వాడు చెప్పగలుగుతాడు నీకు? ఏది కరెక్ట్ ఉంటుంది చెప్తే? వాడు చూసి టీవీలో చూసి నేను చెప్పేది నిజం ఉంటుందా? నేను పక్క నుండి అబ్జర్వ్ చేసినది నేను చెప్పేది నిజం ఉంటుంది? కొన్నిసార్లు కల్లార సాక్ష్యం కూడా అబద్ధం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే యేసయ్య గారు అంటున్నారు, నేను చూసినది నేను విన్నది మీకు చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఎప్పుడు ఏది ఎక్కడ చెప్పాలో అనేది నా ఆధీనంలో లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో అప్పుడు అక్కడ అది ఆయన నాతో చెప్పిస్తున్నాడు. నేను ఆయన లైక్ ఏ పప్పెట్. ఆయన నా చిత్తము నేను నెరవేర్చడానికి నేను రాలేదు భయ్, నా దేవుని చిత్తము నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి మీకు వచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. అయితే నాన్నగారు చెప్పారు కదా యెషయాలో ఏముందని సరే ఒకసారి తీసినప్పుడు, ఈరోజు ఎక్కువ చదవలేదు, దాంట్లో యెషయా 11వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఎంత బాగా చెప్పారండి. యెహోవా అంటే మోషే ఏమనుకుంటున్నాడంటే దేవునికి పేరుంది, అది యెహోవా అని అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ యెహోవా అని వచ్చింది. అది యేసు ప్రభు దేవుని పేరు ఉచ్చరించలేదు. ఎందుకంటే అది ఇప్పుడు నాకు పేరు ఉంది, మీరు వచ్చి పేరు అడిగితే నేను రాజరత్నం ఐజాక్ 2 అండి. నేను ఏం నువ్వు ఎంపరర్ అంటే ఐఎమ్ HIRH అంటే హీజ్ ఇంపీరియల్ అండ్ రాయల్ హైనెస్ కొప్పర్ల రాజరత్నం ఐజాక్ 2 అండి అని. బచా ఎవరు ఇచ్చారండి బిరుదు? ఎవడు ఇప్పుడు నాకంటే గొప్పవాడు దేవునికి ఎవరున్నారు అంటే నాకు మార్గం చూపించిన నా అన్నయ్య యేసయ్య గారు. దానికంటే ఇంక గొప్పగా, అందరికంటే గొప్పగా ఎవరున్నారంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన నా నాన్న దేవుడు. ఇప్పుడు ఈ పవన్ కేసు గొట్టంగాలు పక్కన ఈ పాలిటీషియన్స్, పోలీసు వాళ్ళు, లాయర్స్, జడ్జెస్ వీళ్ళతో నాకేం పని? వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు చనిపోతే నేను ఎక్కడికి పోతా నాకు తెలుసు. ఐ విల్ గో టు గాడ్. మై లెవెల్ విల్ బి ఎలివేటెడ్. ఐ విల్ బి సిట్టింగ్ ఆల్మోస్ట్ నియర్ యేసయ్య దగ్గరగా నేను కూర్చోనట. నేను చెప్తాను, ఈ యొక్క ప్రపంచంలో అతి సంతోషమైన వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు నేను ఉంటారు. ఇది ఉట్టి మాట కాదు. నాకు లేనిదేం లేదు. నాకు ఇది కావాలా అనుకోండి, నాన్న ఇది నాకు కావాలా, చూడు నువ్వు వీలైతే ఇవ్వంటే అది చిటికలు ఇచ్చే నాన్న, మా నాన్న. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ శ్రీకే రాజరత్నం. ఈయన కూడా ఇస్తాడు అడిగితే, కానీ నేను అడగను. మనుషులు అడిగేది ఏంది? ఇక్కడ ఈ వాక్యంలో ఏం తప్పు ఉంది అని యెషయా ఎందుకు పాత నిబంధన పక్కన పెట్టండి, పాత నిబంధన పక్కన పెట్టండి, పౌలు పత్రికలు దిబ్బలో వేయండి, యోహాను సువార్తలు, యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటనను చెత్తలో వేయండి. ఎందుకంటే అవన్నీ అవసరమేలా. తేనె అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్. తేనె కంటే మధురమైనది దేవుని మాట. దేవుని మాట అలాగే ఎట్లుండేది అట్లా విని కని చెప్పినది ఎవరు అంటే యెషయా గారు మాత్రమే. దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్న ఎవరు? రక్షణ శాఖ అధిపతి అయిన మిఖాయేలే యెషయాగా మనకి ఇక్కడికి పంపబడ్డాడు. అక్కడ రక్షకుడే, ఇక్కడ రక్షకుడే. అయితే ఇది తెలియదు. ఇది ఏమనుకుంటారంటే దేవుడే తలుపేసుకొని వచ్చేసినాడు. ఇప్పుడు దేవుని అడిగి వివరం తెలుసుకుంటే నీకు వివరం తెలుస్తుంది. ఇప్పుడు అంటే జ్ఞానంలో ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో 11, యెహోవా ఆత్మ అంటే ఇక్కడ దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారముగా, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దేవుని ఆత్మ నాలో నిండి ఉంటుంది. అంటే దేవుని మొత్తం ఆత్మ కాదు. దేవుని ఆత్మ అంటే అగాధ జలములపై చీకటి కమ్మి ఉండెను, జలములపై దేవుని ఆత్మ కమ్మి ఉండెను. దేవుని జలములపై అంటే ఇట్స్ లైక్ ఏ కాస్మాస్ కూడా ఉండొచ్చు. దాని మీద దేవుని ఆత్మ అంటే ఇట్స్ ఇన్ఫైనైట్ స్పిరిట్ విచ్ యూ కెనాట్ మెజర్. మరి అంత ఆత్మ నాలో ఉంటుంది నో. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, గ్యాసోలిన్ అంటే పెట్రోల్, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇవన్నీ అక్కడ ఫ్రీగా ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ లెవెల్లో, ఇన్ఫినిట్ అయితే కాదు, ఎక్కువ మోతాదులో అక్కడ ఉన్నాయి. నీకు ఒక కారు ఉంది, లేకపోతే నీకు బైక్ ఉంది, నీకు ఒక సిలిండర్ ఉంది. ఇప్పుడు నీకు ఎంత సిలిండర్ అనుకో, సిలిండర్లో ఎంత ఫిల్ చేసుకుంటావు? దాని కెపాసిటీని బట్టి ఫిల్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు అలా నిండినప్పుడు దేవదూతలు వచ్చి నీకు పరిచయం చేస్తారు. నిండి ఉన్నప్పుడు నువ్వు ఒక్కనివే తప్పిపోయిన కుమారుల నాయకుడైన లూసిఫర్ని లూసిఫర్ నువ్వు ఒక్కడే తొక్కగలవు. యెషయా గారు సింగిల్ హ్యాండ్తో
వాడిని డెసిమేట్ చేశాడు. ఇప్పుడు ఎవరన్నా కానీ వాడితో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. రే ఇక్కడ ఎందుకున్నారు, పో సతారా పో అంటే పరిగెత్తాల్సిందే. వాడు చించుకొని పరిగెత్తాల్సిందే. సరే రే సతారా పోరా. ముఖ గొంతుతో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఏయ్ స్వస్థత వెంటనే ఇన్స్టాంట్. నత్తి పరిగెత్తింది, నత్తి. చిన్నపిల్లలకి చనిపోయే వాళ్ళు లేసి వస్తున్నారు. ఎందుకు అంటే దేవుడు రేడు పద్మా గారు వా ఇలాగ ఏదో కోట్ వేసుకున్నాడు, రెడ్ కలర్ వేసుకున్నాడు, ఏదో విచిత్రంగా హెయిర్ ఉంది, బాగుంది అసలు ఏందిరా అదేదే సిద్ధి సాయిబాబా, కొంతమంది సిద్ధి సాయిబాబా లాగా ఉంది హెయిర్ అంటే ఏమీ హెయిర్ ఉంది. ఇప్పుడు గుండె చేసుకుంటే పోతే మళ్ళీ పెరుగుతుంది. ఈ ఎక్స్టర్నల్ అపియరెన్సే చూస్తారు కానీ జనాలు అసలు వీడు దేవుని మాట చెప్తున్నాడో వాని సొంత మాట చెప్తున్నాడో ఎవరు వినరు. ఇప్పుడు ఇక్కడ యెషయాలో చదవమని మా నాన్న చెప్పినా కానీ నేనేం చెప్పినా అది తీసి పక్కన పెట్టండి అన్న. ఎందుకంటే ఏసీ ఏం చెప్పినా అంటే పాత బట్టకు కొత్త మాస్క్ వేస్తే చినుకు పెద్దది భయ అన్నాడు. పాతది తీసి పక్కన పెట్టిన ముందు అని దాని అర్థం. కొత్త మాసిక వద్దు, ఏమొద్దు, పాత బట్టే అసలు తీసి కొత్త నిబంధనలు నువ్వు కొత్త నిబంధన మొత్తం అవసరం మనకి. మత్తయి, మార్కు, లూకాలో ఉన్న ఆ దేవుని డైజెస్టెడ్ హనీ నీకు ఇస్తే అది ఇట్స్ కంప్లీట్ ఫుడ్. యేసు చాలును పడతాం, యేసు నిజమైన పేరు పెట్టాడు. యేషువా చాలును, యేషువాను వెంబడించి దేవుని ఆరాధించి దావీదు వలెనే నాట్యమాడండి. రోడ్డు మీద దావీదు వీధులలో నాట్యమాడినాడు ఆత్మతో పరవశమై. అలాగే ఇక్కడ ఏం తప్పు ఉంది? యెషయా ఎందుకు పాత నిబంధన పక్కన పెట్టండి? యెషయాలో ఇక్కడ ఎంత చక్కగా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, భయభక్తులను పుట్టించు ఆత్మ అనేది ఇక్కడ ఇది పాత నిబంధన అనేది. అందుకే అప్పుడు పాత నిబంధనలో యేసయ్య మన ఇక్కడికి భూమి మీదకి రాకముందు దేవుని ఆత్మ ఆదామవ్వలు వాళ్ళ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మీయంగా మరణించినారు, తినవద్దన్న మంచి చెడ్డల ఫలాన్ని తిన్నప్పుడు. ఇప్పుడు ఆ యేషువా గారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆత్మలో నింపబడడానికి మనలో దేవుని ఆత్మ అనే విత్తనం తన్ను తాను వేసి వెళ్ళాడు యేషువా గారు. ఇప్పుడు ఏంటి? మనలోనే దేవుని ఆత్మ ఉంది. మనలోనే కాదు, యావత్ మనుషులలో అందరిలో దేవుని ఆత్మ విత్తన రూపంలో అయినా ఉండాలా, మొక్క రూపంలో అయినా ఉండాలా, చెట్టు రూపంలో అయినా, మూడే కదా ఉండేది. విత్తన రూపంలో అయినా ఉండాలా, మొక్క రూపంలో అయినా ఉండాలా, చెట్టు రూపంలో అయినా ఉండాలి. చెట్టు రూపంలో అంటే ఇంకా టాప్, కనీసం మొక్క రూపంలో అంటే 2-3 ఒకసారి చేరాల. 2-3 ఒక చోట చేరినప్పుడు మీరు మళ్ళీ సైతాన్ని తొక్కగలుగుతారు. అందుకే యేషువా గారు అంటారు, ఎక్కడ 2-3 నా నామంలో ఏకమనసు కలిగి ఉంటారు అక్కడ నేనుందునంటే. ఇప్పుడు తండ్రి కూడా భాష ముందు పోయి కూర్చున్నాడు. ఆయన దేవుడు వేరే పనికి అప్పచెప్పింటాడు. మరి ఇప్పుడు 2-3 అంటే మరి యేషువా గారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఈయన చెప్పేది ఈయన మాట కాదు, దేవుడు ఆయన నోటి మీద చెప్పించినాడు. నేను ఉంటానంటే దేవుడు ఉంటాడు మీ దగ్గర. దేవుడు మీకు తగినంత మోతాదులో ఉండి మీకు ఫుల్ ఉండి ఆ సైతాన్ని తరిమి కొట్టే లెవెల్లో మీకు పంపిస్తాడు. అర్థమైందా? యేసయ్య రక్షణ శాఖకు ఆయనకు చెప్పింటాడు. మళ్ళీ శాఖ మార్చినాడు, ఏమో మనకేం తెలీదు, మనకు అవసరం కూడా లే. మన టార్గెట్ ఏంది? మనకిచ్చిన టార్గెట్ ఏంటంటే నువ్వు మినిమం అంటే 100 మందిని తప్పిపోయిన కుమారులను దేవుని కుమారులుగా, అంటే ఎట్లాంటి కుమారులు ఫలించే నూరంతలు నీలాగా నూరంతలు ఫలించే కుమారులు తయారు చేయి అనేది. ఇది తద్వారా ఏమవుతుందంటే 5 పంటలను 100 ఫలిస్తే 5 పంటలలోనే 100 × 100 × 100 × 100 × 100 100⁵ 1000 కోట్ల జనాభాని మనం రీచ్ కాగలుగుతాం. అసలు ఇప్పుడు 1000 కోట్ల జనాలు అయితే లేరు, 850 820 అట్లా ఉంటారు. అప్పుడు ఆ లూసిఫర్ గాడికి ఈ లూసిఫర్ కింద ఉండే దురాత్మలకి శరీరం కావాలంటే దానికి ఇప్పుడు శరీరం ఏడైంది. అందరూ దేవుని వైపు తిరిగితే వాడు పంది పొట్టు దొరక్క, అరే నాన్న దగ్గర అన్ని ఆత్మలు ఉన్నాయి కదా, నాన్న దగ్గర పోతే హ్యాపీ ఉండవచ్చు అని చెప్పేసి నేను రిఫార్సల్ చేసుకున్నాను. నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. ఇక్కడ ఆకలితో అలవాటిస్తున్నాను, పంది పట్టు కూడా దొరకలేదు పరిస్థితి. నేను నీకు కొడుకుగా కాదు నాన్న, కనీసం ఒక పనులుగా ఉంటానన్న అని రిహార్సల్ చేసుకొని పోయేసి అక్కడ నాన్నని చూసి ఎంతవరకు చెప్పినాడు డైలాగ్. మనం
నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా పాపం చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే లోపల నుంచి క్షమాపణ వస్తుందో ఇంకా నన్ను కుడుకో కాదు అరే ముద్దు పెట్టుకొని రేయ్ పార్టీ మోగించండిరా, అక్కడ సందడి సందడి చేయండిరా, ఏ కొవ్విని ఎడ్లు అనుకోండిరా అంటే ఇంకా సంపడరా, ఎంజాయ్. నా తప్పిపోయిన కొడుకు నాకు వచ్చేసాడు అని దేవుడు ఎవలాగా ఫీల్ అవుతాడు. పెద్ద కుమారుడు యెషూవ గురించి చెప్తాడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని. ఇప్పుడు ఆ ఆనందము ఒక లెవెల్. ఇప్పుడు నా గురించి కూడా ఆయన చెప్పాలా, కడపడే ఏంటంటే వాడు నా మాట, నేను యేసయ్యకి చెప్పిన మాట, నా కొడుకు చెప్పిన మాట, ఈ కొడుకు కూడా అంతే ఊపుతో, అంతే జోష్తో. ఏ విధంగా అయితే యెషూవ గారు పరిశీలన శాస్త్రులను ఆనాటి మత పెద్దలను ఎదిరించారో, ఈరోజు ఈ కుమారుడు ఇప్పుడున్న మతాధికారులను ఎదిరిస్తాడే. అది ఒకరికి దేవునికి వ్యతిరేకమైతే వాళ్ళని తరిమి కొట్టాలా, మీ విగ్రహాలను పడగొట్టండి. ద్వితీయోపదేశ కాండము 7:3. నువ్వు దేవుని ప్రతిష్ట 7:4 ఉంటుంది. నువ్వు దేవుని ప్రతిష్ట జనము, నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఆయన సొంత బిడ్డవి. ఏడు 4 ఆశీర్వాదము. 7:5 ద్వితీయోపదేశ కాండము 7:6 చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, మీరు సర్వజనుల కంటే విస్తారముగా నీవు. ద్వితీయోపదేశ కాండం 7:6 ఏమంటుందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. యు ఆర్ ద సెలెక్టెడ్, ఎలక్టెడ్, అనాయింటెడ్ పీపుల్ ఆఫ్ గాడ్. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వీయ జనము, అంటే హీఈస్ మేకింగ్ యూ హిజ్ ఫ్యామిలీ మెంబర్. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ విల్ ఎంటర్ గాడ్స్ ప్లేస్, దట్స్ హెవెన్. దేవుని కుటుంబమే దేవునికి. అందుకే అంటాడు యేసయ్య, మీరు నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు, మీరు నా చెల్లెలు. ఎప్పుడు నా తండ్రి చిత్తం నెరవేరిస్తేనే మీరు నా తమ్ముళ్ళు తండ్రులు, లేకపోతే మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు. యేసయ్యకి సొంత తమ్ముళ్ళు కూడా ఉన్నారు, సొంత చెల్లెలు కూడా. అంటే మరియకు పుట్టినారు, కానీ దేవునికి పుట్టలే. యేసయ్య దేవుని కుమారుడు, మరి గర్భంలో పుట్టినాడు అంతే. కానీ జోసెఫ్కి మరికి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్వీయ జనము కారు. ఎప్పుడైతారు అంటే, వాళ్ళు యెషూవను వెంబడించి ఆ దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చినప్పుడు వాళ్ళు కూడా దేవునికి స్వీయ జనం అవుతారు. ఇక్కడ దేవునికి స్వీయ జనం అంటే నీ యొక్క, ఇక్కడ దానికి పైన 7:4 ఏమంటాడంటే, వెళ్ళు, కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడదోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికి వేసి, వారి ప్రతిమలను అగ్నిలో కాల్చవలెను. అప్పుడు ఈ ఆశీర్వాదం. అలాగే 7:14 మీరు చూస్తే, సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదు. జనములు అంటే జనాలు, సమస్త జనములు అంటే జనాంగములు, అంటే అన్ని రేసెస్ కంటే, ప్రపంచంలో ఉన్న అందరికంటే నువ్వు ప్రపంచంలో అందరికంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాను? ప్రపంచంలో అందరికంటే ఐఎమ్ ద బిగ్గెస్ట్ మ్యాన్ అని ఎందుకు చెప్పగలుగుతాను? ప్రపంచంలో అందరికంటే నేనే మేధావిని ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఎందుకంటే నేను దేవుని స్వీయ జనము. ఐఎమ్ హిస్ ఫ్యామిలీ మెంబర్. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, నాట్ ద సన్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. అందుకని నేను ఆ మాట చెప్పగలను. మరి ఆ యొక్క విశ్వాసత, ఆ యొక్క తెగింపు, ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క నిబద్ధత, ఆ యొక్క బాధ్యత నీకు ఉందా? ఉంటే విగ్రహాలను పగలగొట్టుకో. యేసే దేవుడు అంటే నువ్వు అనే అబద్ధం నువ్వు చెప్తే, యెషూవ గారే దేవుడు అంటే ఇంకా దేవుడేం కావాలా? మా అన్నయ్య నేను దేవుడు అంటే మరి ఆ దేవుడేం కావాలా? ఆ రోజు లూసిఫర్ చేసిన పాపమే మళ్ళీ నువ్వు చెప్పిస్తే, లూసిఫర్ ఆ రోజు తప్పిపోయిన కుమారుడు చేసిన పాపం ఏంది? మీరు నన్ను ఆరాధించండి, నేను కూడా దేవునితో సమానం అని చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని పట్టుకొని దేవుడు కోపం వచ్చి అక్కడి నుంచి తన్నేస్తాడు. ఇప్పుడు యేసయ్య కూడా అదే పని చేస్తాడా? చేయమంటాడా చెప్పండి మిమ్మల్ని?
అరే నన్ను కూడా ఆరాధించరా మీరు, నన్ను కూడా ఆరాధించండి అని చెప్పాడా? మత్తయి 4వ అధ్యాయము 10వ వచనంలో సతానపో నీ తండ్రి అయిన 10వ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే, గ్రీక్లో దానికి వర్డ్ ప్లస్కినేసిస్ అంటే దాని సాష్టాంగపడి అక్కడ ఆరాధించి సాష్టాంగపడి మొక్కి, నువ్వు ఉట్టి మొక్కి కాదు. అక్కడ సాధన అడుగుతాడు, నన్ను మొక్కు, సాష్టాంగపడి మొక్కు అని. అంటే నువ్వు ఇలాగా ఆరాధించేది ఎవరిని ఆరాధించాలా? నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని రాయబడినది, ఆల్రెడీ రాయబడినది ధర్మశాస్త్రంలో. అది నీకు తెలియదురా తమ్ముడు? లూసిఫర్గా శోధకుడా అంటే అక్కడ లూసిఫరు శోధకుని వేషం వేసుకొని వచ్చినాడు. ఒకసారి లూసిఫరు ఘటసర్పం వేషం వేసుకొని ఆదామహవ్వను మోసం చేసినాడు. ఇప్పుడు యేసయ్యను మోసం చేద్దాము, యేసయ్య మిషన్ని కట్ చేద్దాము అని వచ్చి శోధన చేస్తున్నాడు శోధకుడు. మళ్ళీ పౌలు కనపడినాడు దమస్కులో, మోసం చేసేసాడు అందరినీ. ఇప్పుడు చాలామంది ఫాలో అయ్యేది పౌలును. యేసయ్య చెప్పిన పనులు ఒక్కటి చేయరు, నీతిగా నడుచుకోరు, సొంత ఆస్తి బీదలకి ఇవ్వరు, ఆస్తుల కోసం ప్రాణం తీసేసుకుంటున్నారు, ప్రాణం బిక్కబట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అరే నీ ఆస్తి నువ్వు చచ్చిపోయినాక నీకు ఎంత ఆస్తి అసలు? యూ విల్ బికమ్ డస్ట్. ఈ డస్ట్లో డస్ట్ అయిపోతాను, ఈ భూమిలో డస్ట్ అయిపోతాను, వాటర్లో పడేస్తే అలా కలిసిపోతావు అంతే. దానికోసము టెన్షన్ పడి చావు నేను చచ్చిపోతా, నీ బతుకు చస్తేది ఒక్కసారే, దానికోసం రోజు చావాల్సిన అవసరం లే. ఈరోజు నేను చచ్చిపోతే నా దేవుని దగ్గరికి నేను వెళ్తా. దట్ ఈస్ ద డిటర్మినేషన్, దట్ ఈస్ ది బ్లెస్సింగ్. అది నీకు తెలియాలా? అప్పుడు నువ్వు చావు గురించి బాధపడవు. నువ్వు చావు గురించి బాధపడలేదంటే యు ఆర్ ద బెస్ట్ గై ఆన్ దిస్ ఎర్త్. నీకు వ్యాధి ఉండదు, వేరే వారి వ్యాధిని నువ్వు నయం చేస్తావు. నీకు రోగం ఉండదు, వేరే వారి రోగం నువ్వు నయం చేస్తావు. నేను వచ్చింది ఆరోగ్యవంతుల కోసం కాదు, రోగుల కోసం అని యెషూగా చెప్తారు. ఈ ఆత్మీయ సంగతులు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు శరీరమే వాళ్ళు తెలుసు కాబట్టి శరీర పాపాలు పట్టుకొని పీడిస్తుంటారు జనాల్ని. నువ్వు మందు తాగొద్దు, నువ్వు పొగాకు తాగొద్దు, నువ్వు తప్పదమాడొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు. ఈ శరీర పాపాలు మేధస్సు పాపాలు. మోసం చేయొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు. నీ నీతి పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే ఎక్కువ అయితేనే కానీ నువ్వు పరలోకానికి రావు అంటున్నాడు యెషూవ గారు. వాళ్ళు చేయరా? వాళ్ళు నీతిగా ఉంటారా? మీరు అనుకుంటారా? మత పెద్దలు, అప్పట్లో ఉండే మత పెద్దలు ఎంత నీతిగా ఉంటారు అనేది ధర్మశాస్త్రానికి ఉన్నట్టుగా పాటించే రకం వాళ్ళు. ఇప్పుడు కూడా యూదులు ఇంకా మెసేజ్ వస్తున్నారు అంటారు. బస్సు ఫ్లైట్ వచ్చి వెళ్ళిపోయింది, వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఇంకా వస్తారు, చూస్తారు ఆకాశంలో ఇద్దరు. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఒక్క ఆత్మ నష్టపోదు నన్ను నమ్మండి. ఎందుకంటే ఎప్పుడైతే లూసిఫరు దేవుని వైపు తిరుగుతాడో, లూసిఫర్కు కిందికి పోవాల్సిన, నరకానికి పోవాల్సిన వీళ్ళంతా వెయిట్ చేస్తున్న ఈ ఆత్మలన్నీ మళ్ళీ దేవుని వైపుకి వెళ్తాయి. ఒక్క ఆత్మ కూడా నష్టపోదు. అది ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు బ్రతికున్న మనుషుల చేతిలోనే ఉంది. అది దేవుడు ఆల్రెడీ విత్తనం వేసేసి వెళ్ళిపోయాడు. దేవుని కుమారునితో విత్తనం వేసి వెళ్ళిపోయాడు నీలో. ఆయన విత్తనమే వేసిపోయినాడు. ఇంకా ఆయననే తాను నీలో విత్తనముగా వేసుకొని వెళ్ళిపోయినాడు. ఎక్కడుంది ఈ మాట అంటే 13వ అధ్యాయం ఏంటి? మత్తయి 13వ అధ్యాయంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, గురుగులు గోధుమల దాంట్లో మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ఎవరు విత్తినారు? యెషూవ గారే విత్తనాడు. మీలో ఇది ఏంటిది? ఇక్కడ అనేక ప్రవక్తులు 17వ వచనము 13వ దాంట్లోనే మొత్తం చాలా ఆత్మీయ మర్మం అంటే వేల రహస్యాలతో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇది అయితే మీ కళ్ళు చూచున్నవి కనుక అవి ధన్యములైనవి. ఈ
ఈ ప్రజలైతే కళ్ళారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వింది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై గ్రహించు. ఎవరి విషయమై? వాళ్ళు అడుగుతారు శిష్యులు వచ్చి 10వ వచనంలో 13 దాంట్లో, మీరు ఉపమాన రీతిలో ఎందుకు చెప్తున్నారండి, ఈ పిట్టకథలు ఎందుకు, వై యు ఆర్ టెల్లింగ్ ఆల్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే అని అడగగా, పరలోక రాజ్య మర్మములు ఈ ఉపమానాలలో దాచబడి ఉన్నాయి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడేది కానీ వానికి అనుభవింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును. నేను ఇది ఎంత అన్యాయం, కలిగిన వానికే ఇస్తాము, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వారి దగ్గర తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు అని యెషయా చెప్పిన మాట 15వ వచనంలో చెప్తూ, అయితే మీ కన్నులు చూచుచున్నవి, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీ చెవులు వినుచున్నవి కనుక మీరు ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతివంతులు మీరు చూచి వాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని విత్తువాడి భావం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ ఏంది మనం తెలుసుకోవాల్సిందంటే మరొక మర్మాలు దాచాడు ఈ ఉపమానాలలో. ఇప్పుడు దాంట్లో మంచి విత్తనములు విత్తువాడు 37వ వచనం, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, కింద రాజ్య సంబంధులు అంటే కుమారులు. దేవుని కుమారుడు ఒకరే అని మనకు తెలుసు, చెప్పబడినారు. ఎవరు చెప్పినారు? అక్కడ ఎవరు లిటరేచర్ చెప్పినారు? దేవుని కుమారుడు. కానీ మిఖాయేలు, గ్యాబ్రియేలు, లూసిఫరు అలా ప్రధాన దూతలు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. మిఖాయేలు వచ్చి అక్కడ రక్షణ శాఖ అధిపతి, ఆ రక్షకుడే ఈ రక్షకుడు అయి ఉంటాడు. మన అందుకే మనిషి కుమారుడు మనుష్యుడు ఎవరు లేరు, మంచివాడు ఎవరు లేరు, దేవుడు తప్ప వేరే మంచివాడు లేడు. మీరు విన్న సత్పురుషుని ఏర్పరుచున్నారు, మంచివాడు ఎవరు లేడు, ఆ దేవుడు తప్ప అన్నాడు. మంచివాడు ఎవరన్నా అంటే మనుషుడు ఎవరన్నా అంటే, మనుషుడు అంటే ఏంటిది? పరిపూర్ణముగా కలిగిన శరీరము, ఆత్మ, ప్రాణంలో ఈ ఆత్మ ముఖ్యమైన, ఇక్కడ ఆత్మ సంబంధం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనిషి కుమారుడు అంటే మనం మనిషికి పుట్టిన మనిషి కుమారుడు కాదు. అసలు యేసయ్య మనిషికే పుట్ల, దేవునికి మరియకు పుట్టినాడు. దేవుని ఆత్మ వలన మరి గర్భము దాల్చి పుట్టినప్పుడు ఈయన మనిషి కుమారుడు ఎట్లయితాడు? దీంట్లో మర్మం మళ్ళీ ఇంకొకసారి నేను మీకు వివరిస్తా, నాకు ఇంకా పూర్తిగా తెలియదు, దేవుని అడిగి మళ్ళీ మీకు వివరిస్తా. మనిషి కుమారుడు అనేది పెద్ద టాపిక్. అయితే ఈరోజు మనము ఒకటి అనుకున్నాము, కానీ ఇది ఇక్కడ కుమారులు రాజ్య సంబంధులు, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. అర్థమైందా? ఇప్పుడు మనలో విత్తబడినది రాజ్య సంబంధులైన కుమారులని విత్తబడితే మనం మేము కావాలా? రాజ్య సంబంధులైన కుమారులు కావాలా? అవును బ్రదర్. మరి వీళ్ళు మీరేమో యెఫతా అని చెప్పేసి మా ఆత్మీయ చెవులు తెరిచారు, ఆత్మీయ కళ్ళు తెరిచారు. మాకు ఇప్పుడు నువ్వేమో మా ఆహాన్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు మా ఆత్మీయ కళ్ళు తెరిచాడు, మా ఆత్మీయ చెవులు తెరిచాడు. ఇప్పుడు మాకు స్వర్గంలో ఒక మర్మాలు అర్థమవుతున్నాయి. మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంది కథ? మరి వాళ్ళు స్వర్గలోకంలో వాళ్ళు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటంటే, పరలోక రాజ్యంలో అందరికీ ఒకే పొజిషన్ కాదు. పరలోకమందు నీకు ప్రతిఫలము కలుగును అన్నోడికి గుడ్ పొజిషన్. మళ్ళీ సైకిల్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఇంప్రూవ్మెంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అక్కడ కూడా ఉంటాయి. మీరేం వరి కాదండి. సో బట్ అక్కడ ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయనకు పేరు ప్రతిష్టలు ఎక్కడ పోయినా కానీ సలాం అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఇంకొక డొనాల్డ్ ట్రంప్ తీసుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో హీ హెస్ గాట్ లైక్ వెరీ గుడ్ పవర్. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్ ఇక్కడ అక్కడ ఆడుకుంటుంటే జస్ట్ ఇమాజిన్ సీన్. అక్కడ పేర్లు ఉండవు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను పోతున్నాను, పద్మాకర్ గారు, జగన్ గారు నాకంటే వన్ వీక్ పెద్ద మేరండు వరుస అవుతాడు. పద్మాకర్ గారు
దాహం వేస్తుందండి కొంచెం. దాహం తీర్చా పద్మాకర్ణం దాహం అవుతుంది. ఒక 10 రూపాయలు నాకు మీ అకౌంట్ ఇస్తే నేను దాహం తీర్చుకుంటాను. పద్మాకర్ గారు ప్లీజ్ ఈ యొక్క హెల్ప్ చేయండి. అంటే మీరు చూస్తే ఎట్లుంటుంది, ఎంత అవమానం ఉంటుంది. అందుకే నువ్వు ఇక్కడ కూర్చుకోవద్దు, నీ సంపద అక్కడ కూర్చుకో. ఎప్పుడు పోతావు తెలీదు. ఇక్కడ కూర్చుకున్నాడు కాదు అవ్వ 6 సంవత్సరాలు సరిపడా పంట పండిందో ఇది అవ్వ తగ్గేదా అంటే రాత్రి చచ్చిపోయాడు నా కొడుకు. నీవు దేని ఏం దశతే పడుతున్నావో నువ్వు గుర్తుపెట్టుకో. అయితే ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ ఇస్ ద టాపిక్ ఫర్ దిస్ డే. మళ్ళీ మనం ఆ టాపిక్లోకి వెళ్దాం. మత్తయి 17వ అధ్యాయంలో యేసయ్య 17వ వచనం మొదటి నుంచి 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను, వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు జబదీ ఇద్దరు వాళ్ళు అడుగుతారు కూడా నా యేసయ్య పరలోకంలో వీళ్ళని పక్కన కూర్చోవాలంటే నో, ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ మ్యాన్. దేవుడే సర్వశక్తివంతుడు, ఆయనకి ఇచ్చినారు, నాకు అది లేదు. మనం ఏమనుకుంటాము అన్నీ ఉన్నాయి యేసయ్య కానీ ప్రార్థన చేస్తుంటాం. తెలుసుకోండి. అదే విగ్రహారాధన. అది పక్కన పెడితే మీకు ఈ విగ్రహారాధన పక్కన పెడితే నువ్వు సమస్త జనముల కంటే ఆశీర్వదింపబడతావు. యేసయ్యను కూడా ఆరాధించకూడదు నువ్వు. అయితే ఇది చాలా కష్టమైంది, మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇచ్చినప్పటి నుంచి పుట్టేప్పటి నుంచి యేసయ్యే దేవుడు అని విన్నాను. మీకు యేసయ్యను ఆరాధించడం విగ్రహారాధన యేసయ్యే చెప్పినప్పుడు అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. అది ఇంకా అయితే ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యెషువా ఇక్కడ జరిగినప్పుడు ఏమి అక్కడ ఆయన వస్త్రము వెలుగు వలె బర్నింగ్ బ్రైట్ లైట్ అలాగా ఆయన వస్త్రాలు అయినాయంట. అప్పుడు ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుంటారు. మోషే ఏలియా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంట. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒక మోషకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పనశాలను కట్టుతున్నాం. ఇంకా వీడికి ఇంకా పేతురికి ఇంకా విగ్రహారాధన మీద ఉన్నాడు. ఇదిగో అప్పుడు అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘం వారిని కమ్ముకొని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘంలో నుంచి పుట్టింది. ఆ దేవుడే తన స్వరాన్ని వినిపించాడు. లేకపోతే గాబ్రియేలు సందేశకుడు కాబట్టి గాబ్రియేలు వచ్చి ఈ విధంగా చెప్పిండవచ్చు. అలా ఇదే మాట మళ్ళీ మార్క్ 9వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో 28 నుంచి 36 వరకు ఈ ట్రాన్స్ఫిగరేషన్ గురించి మనం చదువుతాం. ఇప్పుడు కల్లారా చూచిన వాళ్ళు వచ్చి ఇది మనకు చెబితే ట్రాన్స్ఫిగరేషన్ గురించి మరి యోహాన్ ఎందుకు చెప్పలే? యోహాన్ చెప్పలేకున్నాడు. యోహాన్ సువార్త లేదు. అందుకే యోహాన్ సువార్తను తీసి దెబ్బలేయండి. ఎందుకంటే దట్ విగ్రహారాధన ఈజ్ కాల్డ్ హై క్రైస్టాలజీ. క్రీస్తును దేవుని కంటే ఎక్కువ చేయడం. నువ్వు ఏదైనా వస్తువుని దేవుని కంటే ఎక్కువ చేసినావు, నీ ఫోన్ పట్టుకొని నీ గిరిగిరి తిప్పుకుంటున్నావు దేవుని మాట వినకుండా, అదే విగ్రహారాధన. మీ కొడుకును మీ కూతురు ఎప్పుడు పుట్టింది అయ్యో అమ్మా రమ్మా అని దేవుడు పిలుస్తాను మాట్లాడేదానికి, అమ్మమ్మ నాకు ఫీవర్ వచ్చిందమ్మా బిడ్డకి, మా అత్తయ్య ఏమో తిన్నావు ఐస్ క్రీమ్ తిన్నావు తల్లి, ఐస్ క్రీమ్ తింటే ఫీవర్ వస్తుంది చెప్పినారు నీకు. అబద్ధాలన్నీ చెప్పి వాళ్ళకి నమ్మించి నీకు నమ్ముంటే నీ వల్ల అయితే నమ్ము వాడికి సమస్తం సాధ్యం. దానికి ఏదో మంచి చెప్పు, పాజిటివ్ చెప్పు, ఇలా నెగిటివ్ చెప్పి లేదు. అయితే ఇన్ని విషయాలు మీరు ఇలా తెలుసుకున్నారు. మీరు మీ జీవితంలో ధన్యములైనవి. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికే చెందును కాక. నన్ను ఏదో ఇవన్నీ చెప్పినాను నేను నీకు, దయచేసి మీరు నన్ను హెచ్చించవద్దు. ఎందుకంటే ఇది కూడా నన్ను ఒకవేళ హెచ్చిస్తే అది కూడా విగ్రహం అవుతుంది. నాకు మీకు షాలో కప్పాలనిపించవచ్చు, హగ్ చేసుకుని ముద్దు పెట్టాలనుకోవచ్చు. దట్ ఈస్ న్యాచురల్. ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీయెస్ట్ మ్యాన్. మీ హద్దులు దాటించకండి, మీ దగ్గరే పెట్టుకోండి. ఆ ముద్దులు దేవునికి పెట్టండి. ఎలా పెట్టాలంటే దేవునికి ముద్దు, దేవుని మాట దేవునికి అప్పచెప్పడమే పెదవి ముద్దు. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందును గాక. ఆమేన్.